'అగ్లీ స్టోరీ' ఈ సినిమానైతే చూడడం జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసింది నందు, ఇంకా అవికా గౌర్. అయితే ఈ సినిమా పైన నా రివ్యూని ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరే అయితే ఒక లైక్ ఏసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఈ సినిమాలో నందు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. ఇతని యాక్టింగ్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అనేది అవుతుంది. అంటే మొన్న జనవరిలో 'సైకో సిద్ధార్థ' అని ఒక మూవీ అయితే వచ్చింది. ఆ సినిమాకి మించి ఈ సినిమాలో యాక్టింగ్ అయితే చేశాడు. ఈ సినిమా అయితే మొత్తం సైక్ ఉంది. సినిమా మొత్తం మ్యాడ్ ఉందని చెప్పాలి. అంటే ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని సస్పెన్స్‌లో పెడతాడు. కాకపోతే ఈ సినిమానైతే మనం ప్రెడిక్ట్ అనేది చేయగలుగుతాం. అంటే సినిమా చూసిన 20, 30 మినిట్స్‌కే మన స్టోరీ అనేది తెలిసిపోతుంది. ఇలాంటి సినిమానైతే ఇంతకు ముందైతే చూసే ఉంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ సినిమానే ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆ సినిమా పేరేంటో మీరైతే కనుక్కోండి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ విషయం వరకొచ్చేస్తే పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఈ సినిమా టైటిల్ తగ్గట్టు అగ్లీగా ఉంది. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఎటో వెళ్ళిపోతుంది. అంటే రైటింగ్ అనేది సరిగ్గా ఉండుంటే ఇంకోలా ఉండేది. ఇంకా సాంగ్స్ విషయం వరకొచ్చేస్తే సాంగ్స్ కూడా యావరేజ్‌గా అనిపించింది. అంటే 2, 3 సాంగ్స్ అయితే పర్లేదనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయం వరకొచ్చేస్తే మ్యూజిక్ అయితే బానే ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదైతే బావుందని చెప్పాలి. సో ఓవరాల్‌గా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా టైటిల్ తగ్గట్టు సినిమా అయితే అగ్లీగా ఉంది. అంటే ఈ సినిమా వచ్చేసి కొంతమందికి నచ్చుతుంది. ఇంకా కొంతమందికైతే అసలు నచ్చదని చెప్పాలి. అంటే సర్టెన్ ఆడియన్స్ వరకే సినిమా అనేది బావుంటుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే నందు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇతని యాక్టింగ్ వచ్చేసి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ సినిమాకైతే ఇతనొచ్చేసి 100% ఇచ్చాడు. సో ఇతనికైతే ఫ్యూచర్‌లో మంచి రోల్స్ రావాలని కోరుకుందాం. ఇప్పుడు థియేటర్స్‌లో అయితే వేరే సినిమాలైతే పెద్దగా అయితే లేవు. ఈ సినిమా అనేది కొంతమందికైతే నచ్చొచ్చు. సో సినిమాకైతే కలెక్షన్స్ అనేవి కొంచెం అయితే రావచ్చు. సో ఓవరాల్‌గా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 2 ఇస్తాను. అయితే మీరు ఈ సినిమాని చూసారా? చూస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.